రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతను అరికట్టాలి. లాభాపేక్షతో ఆయిల్ కృత్రిమ కొరత సృష్టించిన కంపెనీలపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా ఉయ్యూరులో పెట్రోల్ బంక్ వద్ద జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం, పరిపాలన అసమర్థత, వీటన్నిటి ఫలితంగా గత 4 రోజులుగా రాష్ట్రం అంతా కూడా డీజిల్ పెట్రోల్ కొరతతోటి వినియోగదారులు, రైతులు, విద్యా సంస్థలు, అనేక మంది ఆఫీసులు పోయేటువంటి వాళ్ళు, సామాన్య ప్రజానీకం సైతం ఈరోజు అస్తవ్యస్తంగా ఈ పరిస్థితికి గందరగోళానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళకి ఏదో రూపంలో పెట్రోల్ డీజిల్ అవసరం. ఈ రోజుల్లో ఉన్నటువంటి మన రాష్ట్రానికి ఈ రకమైన దుస్థితి రావడానికి కారణం రిలయన్స్, జియో, నయారా లాంటి ప్రైవేటు కంపెనీలు వాళ్ళ లాభాపేక్షతోటి రేట్లు పెంచుకొని అమ్ముకోవడం కోసంగా వాళ్ళు వీటిని ఆపేశారు. వీటిని ఆపేయడంతో ప్రభుత్వ రంగ సంస్థల మీద ఒత్తిడి పడింది. వాళ్ళు మామూలుగా ఇచ్చేదానికన్నా కూడా కోటా పెట్టేసి తక్కువలో రిలీజ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది. గత 2 నెలలుగా దేశం, ప్రపంచం అంతా కూడా యుద్ధ వాతావరణం వచ్చి ఇరాన్ దీంతో జరుగుతూ ఉంటే ప్రభుత్వం కనీసం ఇప్పటికే గ్యాస్ మన దొరకట్ల కమర్షియల్ గ్యాస్ ఇప్పటికీ సంక్షోభంలో ఉంది. మన రాష్ట్రంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ 2 ఉత్పత్తి అవుతుంది. గోదావరి, కృష్ణా బేసిన్లో ఈ రోజు మన రాష్ట్రానికి అవసరమైన గ్యాస్ లో 3 వంతులకు మించి, అంటే అదనంగా ప్లస్ 3 రెట్లు అదనంగా ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రానికి పెట్రోల్, డీజిల్ ఎంత అవసరం దాదాపు అంతా మనకి కేజీ బేసిన్ ఉత్పత్తి అవుతుంది. మొత్తాన్ని రిలయన్స్ పైప్ లైన్ వేసి పట్టుకొని వెళ్ళిపోతున్నాడు గుజరాత్, మహారాష్ట్రకి. మనం విదేశాల నుంచి ఎక్కువ రేట్లు పెట్టి దిగుమతి చేసుకుంటాం. అది కూడా ప్రైవేట్ కంపెనీలు దిగుమతి చేసుకుంటున్నాయి. వాళ్ళ ఇష్టానుసారం ఒక్కొక్క బ్యార్ల మీద అంతర్జాతీయంగా $20-25 పెరిగితే ఇక్కడ మన దగ్గర లీటర్ మీద 30-40 రూపాయలు పెంచుతుంది. అంటే మామూలుగా 10 రూపాయలు పెంచాల్సిన చోట 30 రూపాయలు పెంచారు. దీంతో బ్లాక్ మార్కెట్ పెరిగిపోయింది. చాటు మాటగా అమ్మేసుకుంటున్నారు. సప్లై ఆపేసి ఇబ్బందులు పాలు చేస్తున్నారు. రేపు ఎన్నికలు అయిపోతే గవర్నమెంట్ కూడా బహుశా రేటు పెంచవచ్చు. ఈ మొత్తం పరిస్థితి మోడీ ప్రభుత్వం ఇక్కడ మన రాష్ట్రంలో ఇది మరీ దారుణంగా ఉంది సిచ్యువేషన్. పక్కన తమిళనాడు, కర్ణాటకలో కూడా లేనటువంటి సమస్య మన రాష్ట్రంలో ఎవరికి ప్రభుత్వం యొక్క అసమర్థ, ముందు చూపు లేనటువంటి విధానాలు, పాలన వైఫల్యం ఇది 100కి 100 ఇప్పటికైనా సరే పూర్తి స్థాయిలో మన రాష్ట్రానికి వినియోగదారులకు అవసరమైన సరఫరా చేసి ప్రభుత్వ సంస్థల ద్వారా మనకి ఈ సంక్షోభాన్ని నివారించాలి. లేకపోతే ప్రజల జనజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితిని నివారించాలి. మన రాష్ట్రానికి అప్పుగా రావాల్సిన కేజీ బేసిన్ 50% అప్పు, అది మనకి వెంటనే ఎప్పటికైనా సరే అర్థం తిరిగి కేంద్రం మీద. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు. అక్కడ ఇంజిన్ ఆగిపోయింది, ఇక్కడ ఇంజిన్ ఆగిపోయింది. డబుల్ ఇంజిన్ ఆగిపోయింది. పాలన లేదు. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పూర్తిగా వైఫల్యం చెందింది. వాటికి ఆయిల్ లేకుండా ముందుకు పోలే పరిస్థితి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈ స్పీడ్ అక్కడ ఇక్కడ కనపడలేదు. ప్రజల సమస్యల పరిష్కారంలో స్పీడ్ కనిపించలేదు. అక్కడేమో కొరత లేదని ముఖ్యమంత్రి చెబుతాడు, అధికారులు చెబుతారు. ఇక్కడేమో కొరత అంటే వాస్తవాలు కూడా తెలుసుకోవటం లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవట్లేదు. ముఖ్యమంత్రి అక్కడ కూర్చొని తప్పుడు మాటలు చెబితే దీనివల్ల ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి పరువే పోద్ది. నో స్టాక్ బోర్డు పెట్టి కొరత లేదని చెబితే మీ అసమర్థత వల్ల పెట్రోల్ రావట్లేదు. మీ శాఖ ఏం చేస్తుంది? పౌర సరఫరాల శాఖ, ప్రభుత్వం ఏం చేస్తుంది? నిద్రపోతా ఉందా ప్రభుత్వం? అందుకని ప్రభుత్వం గత 6 రోజులుగా నిద్రపోకొని ఈ సంక్షోభం నివారించాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తుంది.